హలో అండి. హ్యాపీ రక్షాబంధన్ అండి. టుడే రక్షాబంధన్ సెలబ్రేషన్ షేర్ చేస్తున్నామండి. గాడ్‌కి పూజ చేశామండి. గాడ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా కిడ్స్ తోటి ఉండాలి. రాఖీకి పూజ చేసి వర్చువల్‌గా కనెక్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారండి కిడ్స్. విశ్వక్ బాబు, రుత్విక్ బాబు చూసారండి ఎంత హ్యాపీగా రెడీగా ఉన్నారు. బిఫోర్ రెడీ అయిపోయారు. అలాగే సుదీక్ష పాప, వేదాష్ పాప కూడా ఈవినింగ్ 6:00 కనెక్ట్ చేశానండి వర్చువల్‌గా. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. 1 అవర్ రెడీ అయ్యి బిఫోరే రెడీగా అవ్వడానికి సెలబ్రేషన్స్ చేసుకుంటామనే హ్యాపీనెస్సే వేరుంటుందండి. కనెక్ట్ అయ్యాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. లాస్ట్‌లో విశ్వక్ బాబు, రుత్విక్ బాబు లెటర్ రాశారండి సిస్టర్స్‌కి. అలాగే సిస్టర్స్ బాబు వాళ్ళకి ఇద్దరికి మెసేజ్ షేర్ చేశారండి. ఇవన్నీ షేర్ చేశాను, స్కిప్ చేయకుండా చూడండి. ఎవ్రీ ఇయర్ చాలా బాగా సెలబ్రేషన్స్ చేసుకుంటామండి. మా ట్విన్ సిస్టర్ హౌస్ అయినా, మా హౌస్ అయినా, ఎక్కడైనా అర్లీ మార్నింగ్ వెళ్ళిపోతామండి. కిడ్స్ 4 పెట్టి చాలా బాగా సెలబ్రేషన్స్ చేసేవాళ్ళమండి. వర్చువల్గా కనెక్ట్ చేశాము. మా ట్విన్ సిస్టర్ వీడియో తీసి నాకు షేర్ చేశారండి. కిడ్స్కి మెమరబుల్గా ఉంటుంది అని నేను వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఫ్యూచర్లో కిడ్స్ చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మనకైనా మెమరబుల్గా ఉంటుంది అని చాలా హార్డ్ టైం అనిపించిందండి. విశ్వక్ బాబు వాళ్ళు వెళ్ళినప్పుడు కిడ్స్కే కాదండి, మాకు కూడా చాలా బాధగా అనిపించింది. కొంచెం 1 మంత్ టైం పట్టిందండి. దాని నుంచి, ఆ సాడ్ సిచ్యువేషన్ నుంచి అవుట్ అవ్వడానికి. కిడ్స్ అలాగే మనమే అలాగే ఉంటే కిడ్స్ కూడా బాధపడుతూ ఉంటారు కదండి. సో మేమే చేంజ్ అవ్వాలి అని అనుకొని ఎవ్రీడే మాట్లాడుకుంటూ ఉంటామండి. కానీ చాలా ఫ్యామిలీతో ఉన్నారు కదండి. కిడ్స్కి కూడా, బాబు వాళ్ళకి కూడా పప్పాతో ఎంజాయ్ చేయాలని ఉంటుంది కదా. అంతకంటే హ్యాపీ ఉంటుందండి. మనకు బాధ అనిపించిన ఆ హ్యాపీనెస్ బాధని డామినేట్ చేసేస్తుందండి. ఓకే అండి, చూసారండి కిడ్స్ చాలా బాగా రాఖీ గాడ్కి పూజ చేశామండి. బాబు వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఉండాలి, పాప వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఉండాలి అని పాప బ్లెస్సింగ్స్ ఇచ్చింది బాబు వాళ్ళకి. అలాగే బాబు వాళ్ళు వేదాష్ పాపకి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మా సిస్టర్ అక్కడ అక్కడ తీసుకున్న రాఖీ దగ్గరలో ఉన్న బ్యాండ్ తీసుకున్నారండి. అదే అవైలబుల్గా ఉంటే అది వేశారండి. వెళ్ళేటప్పుడు తీసి పెట్టుకున్నాం, లగేజ్లో అలా మిస్ అయిందండి. పాప సుదీక్ష పాప నెక్స్ట్ ఇయర్ నుండి ప్లాన్ చేస్తాను మమ్మ అని చెప్తున్నారు. స్వీట్ తీసుకొని అలా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారండి. చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యారండి కిడ్స్. చాలా బ్రేవ్గా ఉంటారండి సుదీక్ష పాప. కానీ చాలా కిడ్స్ వెళ్ళినప్పుడు చాలా బాధపడ్డారండి. మన ధైర్యం లవ్ ముందు సరిపోదండి. మన ధైర్యం సరిపోదు లవ్కి, డామినేట్ చేసేస్తుంది అని అనిపించిందండి. ఎంత ధైర్యంగా ఉన్నా కానీ బ్లడ్ రిలేషను, ఆ రిలేషన్లో ఉన్న ఎఫెక్షన్ ముందు మన ధైర్యం సరిపోదు అని అనిపించింది ఆ టైంలో. కానీ మనం అలా టైం అలా అయిపోతుంది, మనం ముందుకు అలా వెళ్ళిపోతూ ఉండాలండి. మా ట్విన్ సిస్టర్ చాలా బాగా చూసుకునేవారండి కిడ్స్ ఇద్దరినే కాదు, మాకు కూడా చాలా బాగా అనిపించేది ఉన్నప్పుడు. ఎవ్రీడే మీట్ అయ్యేవాళ్ళమండి. బిఫోర్ 1 ఇయర్ అయితే ఎవ్రీడే మీట్ అయ్యేవారు కిడ్స్. చాలా బాగా ఎంజాయ్ చేసేవారు. అక్కడే ఉండేవారండి మ్యాక్సిమం పాప వాళ్ళు టైము. నేను ఆఫీస్ క్యాబ్ ఉంటుందండి, రూట్ క్యాబ్. అటు వెళ్ళేటప్పుడు మా పాపని 5 కిలోమీటర్స్ రావడానికి వెళ్ళడానికి ఎవ్రీడే 10 కిలోమీటర్స్ వచ్చేవారండి 7 మంత్స్. అలాగే కంటిన్యూగా బిఫోరే వచ్చి రెడీగా ఉండేవారు. ఆఫ్టర్ ఈవినింగ్ ఫుడ్ పెట్టేసి బాతింగ్ చేపించి నాకు ఇచ్చేవారండి. నేను వెళ్ళిన తర్వాత బేబీకి ఫీడ్ చేయడానికి లేట్ అవుతుందేమోనని. చూసారండి మంగళహారతి ఇస్తున్నారు. మా ట్విన్ సిస్టర్ కిడ్స్ని బాగా పూజలో ఇన్వాల్వ్ చేసేవారండి. ఎక్కువ టైం పూజకి స్పెండ్ చేసేవారు. నేను ఆఫీస్కి వెళ్ళాక పాపని తీసుకొని పూజ చేసేది కదండి. ఎక్కడ హారతి ఇస్తున్నారంటే పరిగెత్తుకుంటూ వెళ్తూ క్లాప్స్ కొడుతూ మంగళహారతి చదువుతారండి కిడ్స్. అలాగే హ్యాబిట్ అయిపోయింది. ఇప్పుడైనా అంతేనండి, చాలా బాగా ఇన్వాల్వ్ చేస్తారు. విశ్వక్ బాబు, రుత్విక్ బాబు లెటర్ రాశారు చూసారండి. చాలా హ్యాపీ అనిపించింది. వితిన్ 5 మినిట్స్లో స్కూల్కి వెళ్తూ ఫాస్ట్గా లెటర్ సెండ్ చేయాలి అని ఈ లెటర్ సెండ్ చేస్తారంటండి పాప వాళ్ళకి. అలా రాశారు. విషెస్ కూడా నెక్స్ట్ మంత్ బర్త్డే ఉంది పాపకి, బిఫోరే విషెస్ చేశారు. లాస్ట్లో షేర్ చేశానండి పాప వాళ్ళు. Hi guys, as you all know, my brothers are in USA. Today is Raksha Bandhan, so I want to wish my brother happy Raksha Bandhan, Vishwak, and as well as Rutvik. And we are celebrating Raksha Bandhan in visual. We are having a hard time, but we are strong and we are happy together. Even though they are in US, but we are calling each other every day and talking each other, and we are having a fun time in the video calls like that. We are playing and having fun.
So it was a good day. Now we also call Vishwak and celebrated Raksha Bandhan and celebrated have fun. Very nice. It is going very nice. But I am wishing Vishwak and Ritvik and again with a say Happy Raksha Bandhan. Happy Raksha Bandhan. Vishwak and Ritvik. Bye bye. Bye bye. Hi Vishwak and Ritvik. Happy Raksha Bandhan. I am getting a hard time here without you because you are at US. I bless you that you have to be a good life in the US, and I am also here being here strong and good. We are talking each other in the video call, so we no need to be sad. We will talk daily to each other by calling video call. So I am being happy with you in talking video call also. Today we celebrated Raksha Bandhan in visual also. Wherever we are, we won't stop having fun. We are best friends forever. And I am wishing you Happy Raksha Bandhan. Tell me this. Happy Raksha Bandhan. Happy Raksha Bandhan. Okay. They send the letters and my mother got print out and nice. Look. We celebrated Raksha Bandhan with our brother. Very nice, right? Yes. But our brother said that we have some surprise. I'm glad to see that surprise. What they sent us. Okay, surprise. Oh yeah, they both send us surprise. Yeah. And they said that they send Rakis also for us. Yeah. Yeah, they also give gold coin for the Raksha Bandhan, no? 4 grams. Yes. Yeah. It's in our YouTube, right? Yes. Yeah. That was nice, right? Yes. Yeah. Thank you. Thank you, Raji Amma, for... Thank you, Ravi. Thank you, Raji Amma and MC Babai for the gold coin, for the gift for the Raksha Bandhan. Thank you so much.